కి స్వాగతం. నెల్లూరు రూరల్ 30, 31, 32, 33 డివిజన్ల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెపల్లి రఘు జన్మదిన వేడుకలను శనివారం రాత్రి డైకాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాణాసంచా మూతలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు, శాలువాలతో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. మన్నెపల్లి రఘు జన్మదిన వేడుకలను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆశీర్వదించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు మన్నెపల్లి రఘు జీవితము ఉన్నతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ మహిళా నాయకురాలు నల్లగట్ల ప్రభావతి, బత్తల కృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తల నుంచి నాయకుల దాకా ప్రతి ఒక్కరూ నా పుట్టినరోజులో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈరోజు నాకు ఇంత ఘనంగా పుట్టినరోజు చేసిన దానికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి అందరికీ ఏ రోజైనా అందరితో
వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను దగ్గరుండి వాళ్ళ వరకు నా 3 డివిజన్ల క్లస్టర్ పనిచేస్తున్నాను. 3 డివిజన్లు నా చుట్టుపక్కల ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ నా కోసంగా ఇంత ఘనంగా పుట్టినరోజు ఏర్పాట్లు చేసిన దానికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ తలలో నాలుగులాగా పనిచేస్తాను. మా కస్టర్ ఇన్ఛార్జి గారు మన్నేపల్లి రఘు గారు, ఆయన పుట్టినరోజు పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయనకి అటువంటి భాగ్యం రావడం కూడా చాలా గొప్పతనం, అది అందరికీ రాదు. ఈరోజు ఇంత జనాలు ఇంతమంది ఉన్నారంటే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఆయన ఫోన్ చేసిన వెంటనే మాకు స్పందిస్తాడు, మాకు ఇది కావాలండి అని. ఒకవేళ నాకంటే చిన్నవాడై ఉండొచ్చు, పెద్దవాడై ఉండొచ్చు, తను మాకు చాలా సహకరిస్తాడు. పేదలకి ఎక్కడ వాళ్ళకి స్థానం కావాలన్నా ఇస్తాడు, చాలా చేస్తాడు. అటువంటి ఆయన్ని నమ్మి శాసనసభ్యులైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిరెడ్డి గారు, వీరు ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ మేము కూడా వాళ్ళని అనుసరిస్తూ, ఈయనకి లోపడి, ఈయనకు అనుసరిస్తూ, ఈయన ఏం చెప్పినా కూడా ఈయన మాట జవదాటకుండా మేమందరం కూడా ఆయన ఆధీనంలో ఉంటూ ఆయన కోసం మేము పని చేస్తామని మాట కూడా చెప్తున్నాం. ఆయన ఎక్కడికి రమ్మన్నా, ఎక్కడికి పోవాలన్నా మేము వస్తాము, చేస్తాము. ఆయన మా కోసం కూడా చాలా కష్టపడతాడు కాబట్టి మేము కూడా ఆయన కోసం ఖచ్చితంగా కష్టపడాలి. మేము ఆయన్ని ఒక కోరిక అనుకుంటున్నాను నేనైతే, నా మనసులో అయితే ఆయనకి ఈసారి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది ప్రజలకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మేము ఇంట్లో ఉండి ఆయనకు వర్షాల్లో ఫోన్ చేస్తే పలాంది కావాలండి రఘు సార్ గారు అంటే పలానా దగ్గరికి చేయండి మేడం అని చెప్తాడు. అందుకని నేను ఆయన హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాంటి 100 ఏళ్ళు జరుపుకోవాలని ఆశిస్తున్నాను, చేస్తున్నాను.